నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన రాజకీయ ఉపన్యాసాలు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, అని మొత్తానికి ప్రవర్తనే కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆయన చిత్ర విచిత్ర విన్యాసాలతో తరచూ వార్తల్లో ఉంటారు. ఆయన మళ్ళీ తాజాగా తెర మీదకు వచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నీ ఒక రకంగా ఉంటే మల్కాజ్గిరి మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఆ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో 3 పార్టీలు ఎవరి విజయ అవకాశాలపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరి వ్యూహాలతో వారు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక కార్యక్రమంలో ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి కూడా వెళ్ళారు. వెళ్ళినటువంటి క్రమంలో ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన్ను హగ్ చేసుకుని, అన్నా నువ్వే గెలుస్తున్నావు అని అందరి ముందు ఆ మాట మాట్లాడేసరికి ఒక్కసారిగా ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద సర్వత్రా చర్చ అయిపోయింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే గతంలోనే ఆయన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో ఉన్నారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మల్లారెడ్డి అనే ప్రచారం కూడా సాగింది. ఇటువంటి నేపథ్యంలో ఆయనపై కేసులు కూడా, అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారనేది ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా నువ్వే గెలుస్తావు చూడండి, కావాలంటే ఆ వీడియో కూడా ఒక రకమైనటువంటి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితిలోకి నెట్టింది. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశం మీరు కూడా చూడండి. అదండి పరిస్థితి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అన్నా నువ్వే గెలుస్తావు మల్కాజ్గిరి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రేగడి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్. ఎంతైనా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి స్నేహపూర్వక సంబంధంలో ఉండొచ్చు, కానీ పార్టీలు వేరు కాబట్టి ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మా పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నాడు అనేగా దీని అర్థం అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలిపై ఇప్పటికే గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తాజాగా కేసీఆర్ ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు. ఒక సమస్య కాదు ఆయనకి, ముప్పేట దాడి, ఎటువైపు తిరిగినా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అటు కేసులు, ఆరోపణలు, విమర్శలు, కూతురు జైల్లో ఉండటం, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు జంప్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటే తాజాగా ఈ మల్లారెడ్డి గారి ఇష్యూ. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఈ పరిణామం మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మామూలుగా మాట్లాడుకుంటే ఇంత ఉండేది కాదు, కానీ ఆయన అన్నా నువ్వే గెలుస్తావు అని చెప్పి హగ్ చేసుకోవటం ఓపెన్గా, దానికి సంబంధించి అక్కడ నవ్వులు పువ్వులు, ఒక రకమైనటువంటి చర్చ సాగింది. అంటే మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు వద్దన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారేమో అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయన కలవనటువంటి నాయకులు లేరు. ఈవెన్ ఢిల్లీ కూడా వెళ్ళారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నారు. వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి కళాశాలలు పడగొట్టారు, ఆక్రమించుకొని నిర్మించారని కేసులు. వీటన్నిటినీ తప్పించుకోవడానికి ఎలా అయినా కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయన్ని రావటానికి అంత యాక్సెప్ట్ చేయాల. ఇలాంటి సందర్భంలో బీజేపీలోకి చేరడానికి పావులు కదుపుతున్నారు. అందుకే ఈటల రాజేందర్ పట్ల ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు అనేది కూడా బలంగా వినిపిస్తోంది.